కాలీఫ్లవర్ తోటి డాబా స్టైల్లో కర్రీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు నానబెట్టుకోవాలి గంట, అవి నూనె, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పల్లీలు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీరా పౌడరు. జీలకర్ర చెప్పేసాము. ఇది కొత్తిమీర మనం ఆఖరిలో పైనుంచి జలుపుకుని కొత్తిమీర. ఫస్ట్ ఏం చేద్దాం, ఉల్లిపాయలు కట్ చేసుకుందాము, అలాగే గ్రైండ్ చేసుకుందాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. కాలీఫ్లవర్ కట్ చేసుకున్నాము. దీన్ని వేడి నీళ్ళలో వేసి ఒక 30 సెకండ్లు ఉడికించుకొని ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు, గుమ్మడి గింజల మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇది. పల్లీని గ్రైండ్ చేసుకున్నాం, పచ్చి పల్లీని, ఉల్లిపాయలు తరిగి రెడీగా పెట్టుకున్నాం. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. కాలీఫ్లవర్ ఉడికించుకున్నాం కదా, ఉడికించిన బట్టి ఏం చేసాము, డీప్ ఫ్రై చేసాము. ఉల్లిపాయలు కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేసామంటే అదే గిన్నెలో వేరే తీసుకొని నూనె వేసి, నూనెలో ఇలాచీ, సాజీరా, లవంగాలు, పట్ట, ఆకు వేసి వేయించుకున్నాం. పచ్చివాసన పోగానే ఏం చేసాము, కాజును, గుమ్మడి గింజలు వేయించుకున్నాం కదా, అది వేసాము. కారము, పసుపు అది కూడా వేసి రెండింటిని వేయించుకుంటున్నాము. వేసి పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం. అయితే దీంట్లో నీళ్ళకి మనం ఏం చేసామంటే కాలీఫ్లవర్ని ఉడికించుకున్నటువంటి నీళ్ళని పారవేయకుండా అదే నీళ్ళని కూరకి ఉపయోగించుకుంటున్నాం. ఉడికించి వేయించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవరు, ఉల్లిపాయలు వేసేసాము. పైనుంచి గ్రేవీ మంచిగా నూనె దొరుకుతుంది, ఉడికేసింది. దింపుకోవడం, పైనుంచి క్రీమును కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఒక 2 నిమిషాల్లో దింపేసుకుందాం. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చపాతీలో బాగుంటుంది, మసాలా రైస్లో బాగుంటుంది, దోశ, ఇడ్లీ, సమస్త అన్నింటిలో బాగుంటుందండి. దింపేస్తాను 1 నిమిషం. కాలీఫ్లవర్ దాబా కర్రీ రెడీ అయిపోయింది. పైనుంచి క్రీమ్ వేసాము, కొత్తిమీర వేసుకున్నాము. రుచి చాలా బాగుంది. కలర్ కూడా మీరు చూసారు కదా, సూపర్ కలర్. రుచి ఇంకా బాగుంది. ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.